అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో బాయ్కాట్ గూగుల్ పే, ఫోన్ పే అనే హ్యాష్ ట్యాగులతో చాలా పోస్టులు అనేవి పోస్ట్ అవుతున్నాయి. దీనికి కారణం రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు 25% ట్యాక్స్ ని పెంచారు. అది 50% ఆఫ్ ట్యాక్స్ గా అయ్యింది. ఏవైతే ఇండియా నుంచి వెళ్లే వస్తువులు ఉన్నాయో దాని మీద 50% ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ని పెంచారనమాట. ఎప్పుడైతే ఈ ట్యాక్స్ అనేది పెంచారో అమెజాన్, వాల్మార్ట్ లాంటి కంపెనీస్ ఇండియాలో వాళ్ళు ఎప్పటి నుంచో రెగ్యులర్ గా తీసుకునే ప్రొడక్ట్స్ ని చాలా వరకు ఆపేయడం జరిగింది. ఇది ఇండియాకి చాలా నష్టం జరిగింది. మనలో ఉన్న చాలా మంది చాలా సీరియస్ గా తీసుకొని ఇండియా ప్రొడక్ట్స్ నే యూజ్ చేయాలి అని చెప్పి యుఎస్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ కి ప్రిఫర్ చేసి యుఎస్లో ఉన్న ప్రజలు కూడా మన ఇండియా షాపులకి వెళ్ళండి, ఇండియా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని కొనండి, ఇండియాకి సపోర్ట్ చేయండి అనే ఉద్దేశంతో చాలా మంది ఇండియన్ ప్రొడక్ట్స్ని అక్కడ కొనమని ప్రిఫర్ చేశారు. అండ్ అదే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ యుఎస్ సంబంధించిన ప్రొడక్ట్స్ని కొనొద్దు అని చెప్పి ఇక్కడ ఈ బాయ్కాట్ అనే పదం వాడారు. ఈ బాయ్కాట్ గూగుల్ పే, ఫోన్ పేకి ఏం సంబంధం అంటే గూగుల్ పే అనే కంపెనీ గూగుల్ది, అది యూఎస్ కంపెనీ, ఇది అందరికీ తెలిసిందే. ఫోన్ పే ఎందుకు వచ్చింది? ఫోన్ పే ఇండియాలో చేశారు కదా. ఈ గూగుల్ పే అనేది గూగుల్ కంపెనీ, దీనికి ఏం సంబంధం? అదైతే ఓకే, ఇది ఫోన్ పే ఎందుకని చాలా మంది అడిగారు. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలా మందికి ఈ ఫోన్ పే అనేది ఫ్లిప్కార్ట్ది. ఈ ఫోన్ పేని ఇండియాలో చేశారు, కానీ ఈ ఫోన్ పే ఫ్లిప్కార్ట్ అనే కంపెనీది. ఫ్లిప్కార్ట్ ఇండియాలో చేశారు, కానీ ఫ్లిప్కార్ట్ని కొన్ని సంవత్సరాల క్రితం వాల్మార్ట్ అనే కంపెనీ కొనేసింది. అంటే ప్రస్తుతం ఈ ఫోన్ పే అనేది వాల్మార్ట్ కంపెనీది. అందుకే జనాలు దీన్ని యూజ్ చేయొద్దు అని అంటున్నారు. కానీ నేను నా డైలీ లైఫ్లో నాకు వచ్చే పేమెంట్స్ ఫోన్ పే ద్వారాను, గూగుల్ పే ద్వారాను వస్తాయి. పేటిఎం ఉంది కదా, పేటిఎం యూజ్ చేయొచ్చు కదా, ఇండియన్ యాపే కదా, చాలా వరకు స్టేక్ ఇక్కడే ఉంది, షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది అని చాలామంది అన్నారు. ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చేసినందుగా పేటిఎం యూజ్ చేయట్లేదు. ఎందుకనంటే దానిలో నాకు నచ్చినది డిజైన్. నాకు దానిలో ఉన్న డిజైన్ ఎందుకో నచ్చదు. నేను గూగుల్ పే చాలా సింపుల్గా యూజ్ చేస్తాను. ఇది వరకు ఫోన్పే కూడా నచ్చే విధంగా ఉండేది కాదు. ఇప్పుడు సేమ్ గూగుల్ పే ఎలా ఉందో దాని డిజైన్ని ఫోన్పే వాళ్ళు తీసుకొచ్చారు. నా ఫోన్పే నేను కూడా యూజ్ చేస్తున్నాను. యూపీఐ, ఇండియన్ యూపీఐ యాప్ నేను యూజ్ చేయను, కానీ ఫోన్లో ఉంటుంది. ఎలా యూజ్ చేయాలో కూడా నేను మర్చిపోయాను. ఎందుకు జరిగింది ఇలాగా? ఇండియన్ యూపీఐ యాప్ని మనం ఎందుకు వాడలేదు? ఇది మీకే యూజ్ చేస్తున్నాను. రేపు పొద్దున్నే నేను చేసే పేమెంట్ కూడా గూగుల్ పేతోనో, ఫోన్పేతోనే చేస్తున్నాను. బాయ్కాట్ అని ఎక్స్ ప్లాట్ఫామ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే నేను చూశాను. నేను రేపు నిద్ర లేచిన తర్వాత నేను యూజ్ చేసేది గూగుల్ పేనే, ఫోన్పేనే. చాయిస్ లేదు. థ్యాంక్ యూ.